నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫెర్టిలిటీ సెంటర్ ఈసీఎల్ నేరేడ్మెట్. మనం ఈరోజు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాని వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఎండోమెట్రియోసిస్ అంటే యూజువల్గా ఇన్నర్ లేయర్, అంటే యుట్రస్ యొక్క ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం అనేది అవుట్ సైడ్ ఇంప్లాంట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. అది ఓవరీ కావచ్చు, ట్యూబ్స్ కావచ్చు, అండ్ చుట్టుపక్కల ఉన్న పెరిటోనియం కానీ, సీరోజల్ లేయర్, ఇలా యుట్రస్ కాకుండా రిమైనింగ్ పార్ట్లో ఈ ఎండోమెట్రియం అనేది ఇంప్లాంట్ అవ్వడం వలన ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ చూస్తూ ఉంటామండి. ఈ కండిషన్ అనేది యూజువల్గా 20 to 50% ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళలో చూస్తూ ఉంటాము. అండ్ మోర్ దెన్ 60% ఉమెన్ ఎవరైతే చాలా రోజులుగా క్రానిక్ పెల్విక్ పెయిన్ కానీ, డిస్మెనోరియా కానీ సఫర్ అయ్యే వాళ్ళలో మనము లాప్రోస్కోపీ ద్వారా కానీ, వేరే టెస్ట్ల ద్వారా కానీ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు అంటే ఆఫ్టర్ 25 to 30 years అనేది ఈ ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే చాలా వరకు సైక్లికల్ మెన్స్ట్రువల్ పెయిన్. ఏ విధంగా అయితే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే నెలసరి ఎవ్రీ మంత్ ఎలా వస్తుందో అప్పుడు ఎండోమెట్రియం ఇక్కడ ఎలా బ్లీడ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, అట్ ద సేమ్ టైం మిగతా ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ ఎక్కడైతే అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ కూడా ఉన్న ఆ ఎండోమెట్రియోటిక్ ఇంప్లాంట్స్ అనేవి కూడా అవి కూడా బ్లీడ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సైక్లికల్గా పెయిన్ అనేది రావడం చూస్తూ ఉంటాము. అండ్ కొద్దిమందికి క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే లోయర్ అబ్డామిన్లో ఎప్పుడూ పెయిన్ కూడా ఉండడం చూస్తూ ఉంటాము. అండ్ కొద్దిమందికి డిస్పరోనియా అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా పెయిన్ రావడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అడ్నెక్సల్ మాసెస్, ఒకవేళ ఈ అండాశయంలో ఒక గడ్డల్లాగా సిస్టులు లాంటి ఏమన్నా ఉన్నట్లయితే అడ్నెక్సల్ మాసెస్ కూడా చూస్తూ ఉంటాము. ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే యూజువల్గా స్కాన్లో మనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం, అంటే ఓవరీలో సిస్ట్ ఉన్నట్లయితే మనము వారికి ఎండోమెట్రియోసిస్ ఉంది అనేది చెప్పొచ్చు. కానీ మిగతా ఇంప్లాంట్స్ ఒకవేళ వేరే దగ్గర పెరిటోనియంలో కానీ, సీరోజల్లో కానీ ఉన్న ఇంప్లాంట్స్ కానీ, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ, మనకి అడిషన్స్ కానీ ఇవేవి కూడా మనకి స్కాన్లో కనిపించదు. అండ్ ఒక్కోసారి లాప్రోస్కోపీ, నార్మల్గా ఇన్ఫర్టిలిటీ కోసం చేసే ఎవాల్యుయేషన్లో లాప్రోస్కోపీలో ఈ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అనేది చూస్తూ ఉంటాము. లేదు అంటే ఎంఆర్ఐ సజెస్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐలో కూడా మనకి ఎండోమెట్రియోసిస్ అనేది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఈ ఎండోమెట్రియోటిక్ ఇంప్లాంట్స్ అనేవి ఉన్న చోట వాటికి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యి అడేషన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాని వలన వారికి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళలో ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీకి అని అంటే, ఇది ఒకవేళ ఓవరీ కనుక ఎండోమెట్రియోసిస్ కండిషన్ వలన ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఫాలిక్యులోజెనిసిస్ అంటే ఫాలికల్స్ పెరగడం అనేది ఎఫెక్ట్ పడుతుంది. అండ్ అలాగే ఎగ్ రిలీజ్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ అనేది ఏ విధంగా ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది అంటే ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఆపుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఎండోమెట్రియోటిక్ ఇంప్లాంట్స్ ఒకవేళ ఓవరీని ఎఫెక్ట్ చేసినట్లయితే ఈ అండాశయంలో అండం పెరిగేదాన్ని అంటే ఫాలిక్యులోజెనిసిస్, మనము అండం పెరిగేదాన్ని కానీ అండం డామినెంట్ ఫాలిక్యుల్గా కన్వర్ట్ అవ్వడం కూడా తక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డామినెంట్ ఫాలిక్యుల్ వచ్చిన తర్వాత అది పగిలిపోయి ఎగ్ రిలీజ్ అయ్యేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని అన్రప్చర్డ్ ఫాలిక్యుల్ అంటాము. అండ్ అలాగే ఎగ్ క్వాలిటీ కూడా ఇంపేర్ అవుతుంది, అంటే పూర్ క్వాలిటీ ఎగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ పర్ ఎగ్ ఫర్టిలైజేషన్ రేట్ అంటే అది ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎగ్కు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా ఈ అండాశయంకి చుట్టుపక్కల ఉన్న అతుకుల వల్ల ఈ అండాశయం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ ఈ ట్యూబ్ యొక్క అతుకుల వల్ల ఇవి రెండు కూడా ఎగ్ పికప్ చేసుకునేలాగా ఉండకపోవచ్చు. కాబట్టి ఎగ్ పికప్ అనేది కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ట్యూబ్ ఎఫెక్ట్ అయినట్లయితే ట్యూబ్లో కూడా అతుకులు రావచ్చు. అండ్ నెక్స్ట్ యుట్రస్, ఈ యుట్రస్ దగ్గర ఇంప్లాంటేషన్లు కూడా ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్లో మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంప్లాంటేషన్ దగ్గర కూడా ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా పూర్ క్వాలిటీ అనే ఎంబ్రియో ఉండడం వలన కూడా వీరికి ప్రెగ్నెన్సీ రేట్ అనేది తక్కువగా అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇది ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు అవ్వలేని కండిషన్ అనేది ఎండోమెట్రియోసిస్లో చూస్తూ ఉంటాము.
పిల్లల కోసమే కాకుండా క్వాలిటీ లైఫ్ అనేది కూడా ఆడవారిలో తగ్గుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ ఎవ్రీ మంతే కాకుండా అండ్ కంటిన్యూస్ పెయిన్ కూడా చాలామందికి చూస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం డిస్పర్యూనియా కూడా ఉంటుంది. ఒకవేళ వారికి ఎండోమెట్రియోసిస్ కండిషన్ కనుక సివియర్గా ఉన్నట్లయితే యూజువల్గా మనము మినిమల్, మైల్డ్, మోడరేట్, సివియర్ అని డివైడ్ చేస్తూ ఉంటాము. మైల్డ్, మినిమల్ ఉన్న కండిషన్స్లో చాలామందికి అసిమ్టమాటిక్ ఉండొచ్చు. ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసం ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనం ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము. కానీ మోడరేట్, సివియర్ కండిషన్ ఉన్న వారికి ఈ అడేషన్స్ ఎక్కువగా ఉండి పెల్విక్ స్ట్రక్చర్ మొత్తము కూడా అనాటమీ అనేది డిస్టర్బ్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఈ అతుకులు ఎక్కువగా ఉండి అండ్ అనాటమీ మొత్తం డిస్టర్బ్ అయిపోయి వారికి ఎక్కువ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఎండోమెట్రిస్ ఎంత డెప్త్గా ఇన్ఫిల్ట్రేట్ అయితే వారికి అంత సివియర్ పెయిన్ అనేది ఉండడం చూస్తూ ఉంటాము. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ వారు పిల్లల కోసం ట్రై చేసినట్లయితే వాళ్ళ కండిషన్ని బట్టి, అంటే మినిమల్ ఉందా, సివియర్ ఉన్నాయా, మోడరేట్ ఉందా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ని బట్టి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా, ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ద్వారా ఫస్ట్ ఇనిషియల్గా ట్రీట్మెంట్ అనేది ట్రై చేసి చూస్తాము. లేదు కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే లాప్రోస్కోపీ ద్వారా మనము అడేషన్స్ కానీ అండ్ ఎండోమెట్రియోటిక్ ఇంప్లాంట్స్ కోయాగులేట్ చేయడం కానీ, అలా ఎండోమెట్రియోసిస్ కండిషన్ అనేది కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. ఒకవేళ న్యాచురల్ సైకిల్లో వీరికి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దు, నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే పెయిన్ రిలీఫ్ కోసము వీరికి మనము ఈ అడేషన్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా కొన్ని మెడికేషన్స్ సజెస్ట్ చేయడం వలన వీరికి రికరెన్స్, ఎండోమెట్రియోసిస్ మళ్ళీ వచ్చే టైంని ప్రొలాంగ్ చేయడం కానీ ఆ పెయిన్ రిలీఫ్ని డిక్రీజ్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే కంటిన్యూస్గా లోయర్ అబ్డోమెన్ పెయిన్ ఉన్న అండ్ డిస్మెన్యూరియా, నార్మల్ మెన్స్ట్రువల్ పెయిన్ అనేది ఎక్కువ సివియర్గా వచ్చి ఎక్కువ డేస్ ప్రొలాంగ్ అయినా అండ్ రిలేషన్ అప్పుడు ఎక్కువగా ప్రాబ్లం ఉన్నా అండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం అవుతున్నా ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ డాక్టర్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీకున్న కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.